నమస్కారం. ఇది న్యూస్ టుడే 9 టీవీ. నేను మీ స్వప్న. తాజా వార్తలతో మీ ముందుకు. తాడేపల్లిగూడెం లడ్డు కల్తీ పేరుతో హిందువుల మనోభావాలతో ఆటలాడొద్దని పలువురు వైసీపీ నాయకులు కూటమి నాయకులను హెచ్చరించారు. తాడేపల్లిగూడెం వైసీపీ పార్టీ కార్యాలయంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో పలువురు మాట్లాడారు. వెంకటేశ్వర స్వామికి లడ్డుకు ప్రపంచవ్యాప్తంగా ప్రాముఖ్యత ఉందని స్పష్టం చేశారు. లడ్డు కల్తీ పేరుతో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అతని ప్రాముఖ్యతను తగ్గించడానికి చంద్రబాబు ఆలోచిస్తున్నారని చెప్పారు. లడ్డు మీద బురద జల్లితే జగన్ మైలేజీ తగ్గుతుందని చంద్రబాబు ఆశాని అన్నారు. అందుకే రకరకాలుగా కల్తీ వంకతో మాట్లాడుతున్నారని విమర్శించారు. లడ్డు తయారు చేస్తున్నవారు భక్తిభావంతో తయారు చేస్తున్నారని, వారి తరతరాలుగా ఈ పని చేస్తున్నారని చెప్పారు. లడ్డులో కల్తీ జరిగిందని ప్రజలుగాని ప్రజాప్రతినిధులుగాని ఫిర్యాదు చేయలేదని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇటువంటి నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో వెంకటేశ్వర స్వామి ఫోటోలు చెప్పులు కాళ్లతో పట్టుకున్నారని, కూటమి ఎమ్మెల్యేలు నానా గొడవలు చేశారని తెలిపారు. అయితే చంద్రబాబు బూటు కాళ్లతో వెంకటేశ్వర స్వామి విగ్రహాలను, ప్రతిమలను, ఫోటోలను పట్టుకుని బూట్లు ధరించి నడిచారని, అది తప్పు కాదా అని ప్రశ్నించారు. లడ్డు కల్తీ విషయానికి ఇది ఒక రాజకీయ క్రీడని అన్నారు. జగన్ను ఇబ్బంది పెట్టాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారని విమర్శించారు. ఇటీవల జరిగిన కూటమి నాయకుల విలేకరుల సమావేశంలో బీజేపీ నాయకుడు ఇష్టమైన విధంగా మాట్లాడారని, అతను బీజేపీలో ఉన్నారా అని ప్రశ్నించారు. లడ్డు విషయమై బీజేపీ అధిష్టానం ఎవరూ మాట్లాడటం లేదని, సోమేశ్వరరావు మాత్రమే స్క్రిప్ట్ చదువుతున్నారని తెలిపారు. కల్తీ లడ్డు అయోధ్య రామాలయానికి పంపారని నరిసే చెప్పడం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. గొర్రెల శ్రీధర్ దేవుని గురించి మాట్లాడే హక్కు లేదని అన్నారు. కూటమి నాయకులు అందరి మనోభావాలను దెబ్బతీశారని విమర్శించారు. రాజకీయ లబ్ధి కోసం వారు మాట్లాడుతున్నారని అన్నారు. తిరుపతి లడ్డు అనవసర రాద్ధాంతం చేస్తున్న కూటమి నాయకులు త్వరలో తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ వెంకటేశ్వర స్వామి యొక్క లడ్డు మీద రకరకాల ఆరోపణలు చేస్తూ మరి రాష్ట్ర ప్రభుత్వం ఉంది, కోటమి ప్రభుత్వం ఉంది, జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో రకంగా అన్పాపులు చేయాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ కూటమి ప్రభుత్వం, కూటమి నాయకులు చేస్తాం. మీకు అందరికీ తెలుసు. ఎలా తేడా కనపడిందంటే చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ ఈ జగన్ అనే వ్యక్తికి 40-42% ఓట్లతో బ్రహ్మాండంగా అతను ఓడినా ప్రజల్లో ఉన్నాడు. ఈ ప్రజల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా అన్పాపులర్ చేయాలని పాపం 40 years ఇండస్ట్రీ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఒక ఆలోచన వచ్చింది. ఏదో రకంగా ఈ లడ్డూ మీద ఒక బురద వెళ్తే మనకి ఏమన్నా మైలేజ్ వస్తుందని ఒక దురాలోచనతో ఆయన ఈ యొక్క లడ్డూ తయారు చేస్తున్నటువంటి నేతలో కల్తీ జరిగిందని ఒక పాయింట్ ఎత్తుకుని ఆ మిత్రపక్షాలు కూడా చెప్పి ఆయన ముందుకు నడుస్తున్నాడు. నేను ఒకటే చెప్తున్నా, ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక్కడుగా ఉంటూ 40% పైగా ఓట్లు సాధించాడు. ఇతనితో నా ఫ్యూచర్లో ఎలాగైనా ప్రమాదం ఉందని మిత్రపక్షాలను జాగ్రత్తగా లైన్ చేసి, అదే తిరుపతిలో మన బీజేపీ వారు ఉన్నారు, అలాగే వాళ్ళ సంస్థలు ఆర్ఎస్ఎస్ సంస్థ ఉంది, బజరంగ దళం ఉంది, ఇంకోటి ఉంది, అందరూ ఉన్నారు. వాళ్ళకెవరికి రాలా, ఈ మహానుభావుడికి వచ్చింది. ఏంటి దాని కాన్సెప్ట్? బ్రహ్మాండమైన పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి ఈ లడ్డుకి. ఇది అందరిలోనూ నాటంటే అందరి నోట్లోకి వెళ్ళింది. ఇది దీని మీద ఏదన్నా ఒక అలర మొదలెడితే మనకు మైలేజ్ వస్తాను ఒక దురుద్దేశంతో దాన్ని పట్టుకుని ప్రజల్లో ఈ యొక్క లడ్డూలో కల్తీ జరగలేదు అని కేంద్రం యొక్క సిట్టు నిర్ధారించింది. మరి కేంద్రంలో ఏ ఒక్కరైనా ప్రధానమంత్రి కింద స్థాయి నుంచి ఒక రాష్ట్ర నాయకులు కానీ, దేశ నాయకులు కానీ, ఈ యొక్క నియోజకవర్గం నాయకులు తప్ప ఎవరన్నా మాట్లాడుతున్నారా? అసలు నీకు పైనుంచి కింద దాకా ఒక బీజేపీ పార్టీ నుంచి ఏ ఒక్కరు కూడా ఈ లడ్డూ మీద మాట్లాడలేని పరిస్థితి. ఎందుకంటే అందులో కల్తీ అనేది జరగలేదు. బీజేపీ నాయకులు ఏ ఒక్కరు కూడా మాట్లాడకపోతే నువ్వు ఏ రకంగా మాట్లాడేవన్నాయా నాకు అర్థం కావట్లా. మాట్లాడడం మంచోడే, కానీ ఎవడో మాట్లాడమంటే నువ్వు మాట్లాడితే ఈ యొక్క మరి జ్ఞానం ఏమైందని నేను అడుగుతున్నా మా సోదరుడు నరసింహేశ్వరరావు. సరే, ఈ గొడవ పక్కన పెట్టి గోవలు మొదలెట్టాడు తమ్ముడు మా చిన్నవాడు వర్తలపల్లి కాశీ కూడా చాలా పెద్ద పెద్ద మాటలే మాట్లాడాడు. ఒకసారి చెప్తున్నా నేను. సరే, బీజేపీ అయిపోయింది, జనసేన మొదలుపెట్టింది. పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా ఆరోపణ చేశాడు? ఆయన 1,00,000 లడ్డు రామాలయానికి అయోధ్య రామాలయానికి పంపాం, వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడిపోతున్నారని చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడేశారు ఆయన. ఏ రకంగా మాట్లాడారు మీరు? 1,00,000 లడ్డులో కలిసిందని మీకు ఎవరు చెప్పారు? స్క్రిప్ట్ రాసి ఇచ్చిన వాళ్ళు ఏది చదివితే చదివేస్తారా మీరు?
ఈ 5 ఏళ్ళు ఎలా చదువుతారు? ఇంకా 2-3 ఏళ్ళు ఉంది, మీరు చదువుతూ ఉండాల్సిందే. అవతల సిబిఐ కానీ సిట్ కానీ ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. జడ్జిమెంట్ ఇచ్చిన దాంట్లో ఏముంది? ఇందులో జంతువుల యొక్క కొవ్వు అవశేషాలు కానీ, ఫిష్ ఆయిల్ కానీ, మరి ఇతరత్ర పదార్థాలు కలవలేదు. ఈ యొక్క ప్రసాదంలో ఏ రకమైనటువంటి ఇబ్బంది జరగలేదు అని డైరెక్ట్ గా సిబిఐ చెప్పినప్పుడు హిందువుల మనోభావాల్ని దెబ్బతీసే చర్య. ఏదో జగన్మోహన్ రెడ్డిని మనం హిందువులకు దూరం చేస్తే రాజకీయంగా మనకేదో ప్రయోజనం జరుగుద్ది, పార్టీ పరంగా మనం ఏదైనా డిఫాల్ట్ చేస్తే మనకేదో మైలేజ్ వస్తుంది. ఇలాంటి నీచమైనటువంటి రాజకీయాలు మానుకొని ప్రజలు మీకు ఇచ్చే అధికారాన్ని మీరు మంచి స్వభావంతో వాడుకొని తిరుపతి లడ్డులో కొవ్వు కలిసింది, లేకపోతే ఇంకోటి ఏదో చిన్నాంతరం పెద్దాంతరం లేకుండా ప్రతి వ్యక్తిని మీరు క్యారెక్టరైజేషన్ చేస్తూ మాట్లాడడం, ఒక రాజ్యాంగాన్ని నమ్మకపోవడం, ఒక హిందువుల మనోభావాలను దెబ్బతీయడం, ఇది ఎంతవరకు? ఈ యొక్క లడ్డు టాపిక్ ని ఇన్వాల్వ్ చేస్తూ కూటమి ప్రభుత్వం రాజకీయ జీవితాన్ని ముందుకు కొనసాగిస్తుంది. మరి ఇలాంటి చీప్ పాలిటిక్స్ అన్నవి మరి కూటమి ప్రభుత్వం చేస్తుంది. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ప్రోగ్రామ్ ని ప్రజల్లోకి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. మొన్న ప్రెస్ మీట్ లో కూటమి ప్రభుత్వం ఎటువంటి ప్రూఫ్ లేకుండా మైక్ పట్టుకుని వాళ్ళ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఆ దేవాది దేవుడు ఏడుకొండల వాడు మరి రాజకీయంలోకి లాగి ఆయన్ని రాజకీయం చేస్తున్నారు. మరి అలాంటి దేవుణ్ణి ఈ రకంగా రాజకీయంలో లాగేసి ఆ లడ్డు మన పెద్దల ప్రజలతో ఒక లడ్డు తెచ్చుకుంటాం. అతి కష్టంగా ఒక లడ్డు తెచ్చుకుందాం అనుకున్నాం. ఆ లడ్డు మనం ఎంతమందికి పంచి పెడతాం? ఇంటికి తీసుకొచ్చి ఎంత భక్తి భావంతో ఇంట్లో 10 కుటుంబాలు ఉంటే 10 కుటుంబాలకి నా చిన్న చిన్న మొక్కలు తెచ్చి పెడతాం అంతే. మన హైకోర్టు సిట్ ఇచ్చింది 200 పేజీల పైన. దాన్ని సంతోషిస్తూ ప్రతి నియోజకవర్గంలో, ప్రతి కార్పొరేషన్ లో, మొత్తం స్టేట్ అంతా కూడా దేవుడి దగ్గరికి వెళ్ళి ఓటమి నాయకులు బుద్ధి చెప్పాలి అది దేవదేవుడి దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయలు కొట్టి ఎంతో సంతోషంగా ఉంటుంటే దాన్ని డైవర్ట్ చేసి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి ఫాలోవర్స్ పెరుగుతున్నారో, ఎంతో లడ్డూ మీద దుష్ప్రచారం చేశారు. ఇది కాదని తీర్పుని ఇవ్వటం వల్ల ఆ తీర్పుని జీర్ణించుకోలేక జోగి రమేష్ గారి మీద దాడి చేయడం కానీ, అలాగే అంబటి రాంబాబు గారి మీద దాడి చేయడం కానీ, దాన్ని డైవర్ట్ చేసి ప్రజల సమస్యలు తీర్చుకోకుండా ఇవాళ స్వయం ఉపాధి సోపాన లోన్లు అన్నారు. ఎస్టీ, ఎస్సీ, బీసీ మైనార్టీలకి అందరూ కూడా కుప్పలుగా సచివాలయ రిజిస్ట్రేషన్ చేసి జరిగింది. ఏ ఒక్క సభ్యుడికి కూడా ఒక మంజూరు చేయలే. అలాగే నిరుద్యోగ భృతి అన్నారు. దాదాపు ఇప్పటికి 20 నెలల కాల వ్యవధి అయింది. కనీసం ఎవరు కూడా ప్రతి నెల 1500 రూపాయలు ఇస్తారని నిరుద్యోగ పూర్తి ఇవ్వాలి. ఇలాగ కాలయాపన చేయడం ప్రజాసభ్యుడి కదా స్పందించకుండా సూపర్ 6 అంటున్నారు. సూపర్ 6 ఏం చేశారండి మీరు? మా నాయకుడు విజన్ ఉన్న నాయకుడు